ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ కస్టడీ కొనసాగుతోంది. 5 రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు 4వ రోజు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు వాటి కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీస్తున్నారు. ఇవాళ బ్యాంకు లాకర్లు తెరిచే అవకాశం ఉంది. వాటిని ఓపెన్ చేస్తే మరికొన్ని కీలక పత్రాలు, ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇవాళ బ్యాంకు లాకర్లు తెరిచే అవకాశం కనిపిస్తోంది. ఈఎన్సీ హరిరామ్ విషయంలో మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన మాజీ ఈఎన్సీ హరిరామ్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మొత్తం 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే 4వ రోజు కూడా హరిరామ్ను అయితే ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. 5 రోజుల కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు కూడా పలు ప్రశ్నలు కూడా హరిరామ్కి అయితే సంధిస్తున్నారు. అయితే మొదటి 2 రోజులు కూడా కస్టడీలోకి తీసుకున్న 2 రోజులు కూడా హరిరామ్ ఏసీబీ అధికారులు ఇచ్చిన ఏ ప్రశ్నలు కూడా ఆయన జవాబులు అయితే చెప్పలేదు. ఆయన ప్రతి ప్రశ్నకు కూడా దాటవేస్తూ కూడా సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా మొదటి 2 రోజులు కూడా హరిరామ్ అయితే ఏసీబీ అధికారులు విచారణకు అయితే పూర్తిగా కూడా సహకరించలేదు. అయితే తరువాత మొదటి రోజు అలాగే ఈ రోజు కూడా ఏసీబీ అధికారులు పక్కాగా కూడా అతని వద్దనున్న ఏవైతే రైడ్స్ జరిగిన సమయంలో స్వాధీనం పరుచుకున్న ఆస్తులు వివరాలు అలాగే వివిధ పత్రాలను కూడా ఆయన ముందే ఉంచి అతని దగ్గర ఉంచి ప్రశ్నలు అయితే సంధించారు. ఈ క్రమంలో అతను విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే హరిరామ్ పేరు మీద ఉన్న లాకర్ను కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఎందుకంటే భారీగా ఆస్తి పత్రాలు లభ్యమయ్యాయి, అలాగే అనేక చోట్ల కూడా ఆస్తులు కూడా సేకరించారు ఏసీబీ అధికారులు. ఇవన్నీ కాకుండా బ్యాంక్ అకౌంట్లో కూడా పూర్తిగా బ్యాంక్ లాకర్లో కూడా పత్రాలు అలాగే ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్, దీంతో పాటుగా బంగారు ఆభరణాలు కూడా ఉండొచ్చని ఏసీబీ అధికారులు అయితే అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అయితే హరిరామ్ను స్వయంగా తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాంక్ లాకర్లను అయితే ఏసీబీ అధికారులు తెరిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ హరిరామ్ ఈఎన్సీ ప్రాజెక్ట్గా ఉన్నారు, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు, అలాగే గజ్వేల్ ఎండీ ఈఎన్సీగా కూడా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన భారీగా అక్రమాస్తులను అయితే భారీగా అక్రమాస్తుల్ని ఆయన కూడగొట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. గత నెల 26వ తారీఖునైతే ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆయన బంధువులు, ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారుగా 200 కోట్ల రూపాయలుగా విలువ చేసే ఆస్తులను అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదంతా కూడా కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేస్తున్న సమయంలో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఈయన ఆధ్వర్యంలోనే ఈఎన్సీగా పనిచేస్తున్నప్పుడు ఈయన ఆధ్వర్యంలోనే రుణాల సేకరణ అలాగే రుణాల చెల్లింపులు కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయి. కాబట్టి ఈయన పలు విధాలుగా కూడా లబ్ధి పొందాడంటూ కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కూడా కస్టడీ ముగియంతో కీలక సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ఈయన పేరు మీద ఉన్న లాకర్లు అలాగే ఈయనకు బినామీలు కూడా భారీగా ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం బినామీల వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. ఏ పద్ధతిలో బినామీలను సేకరించారు, ఎక్కడెక్కడ పనిచేశారు, ఆ సమయంలో ఎంతెంత మొత్తంలో లబ్ధి పొందారు, ఆ లబ్ధి పొందిన మొత్తాన్ని ఏ బినామీల పేరిట ఈ ఆస్తులు కొనుగోలు చేశారని కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అతని నుంచి అయితే వివరాలు రాబడుతూ ఉన్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు పలు విషయాలను కూడా గుర్తించారు. కొండాపూర్, షేక్పేట్ అలాగే నార్సింగ్లో కూడా పలు విలువైన లగ్జరీ ప్లాట్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో పాటుగా పటాన్ చెరువులో 20 గుంటల భూమి, మార్కూర్లో 28 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈఎన్సీ అధికారిగా ఉన్న హరిరామ్ను కూడా ప్రభుత్వం కూడా సస్పెండ్ చేసింది. కీలకమైన విధుల్లో కీలకమైన పదవుల్లో కూడా ఉంటూ భారీగా అవకతవకలు చోటు చేసుకోవడానికి ఈయన కారణంగా ఉన్నాడు. అలాగే భారీగా కూడా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆస్తిని కూడా కాజేయడంతో ప్రభుత్వం కూడా ఈయన్ని సస్పెండ్ చేసింది. ఈ రోజు అయితే హరిరామ్ కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఏసీబీ అధికారులు కూడా ఈఎన్సీ హరిరామ్ను అయితే విచారిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి మరింత సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. బినామీల యొక్క వివరాలు అలాగే బినామీలకు హరిరామ్కు ఉన్న సంబంధం కూడా ఏంటి అనే కోణంలో కూడా పూర్తిగా కూడా ఏసీబీ అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ అజయ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.